నమస్తే ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రాయపూడి సమీపంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అలాగే ఏపీ హైకోర్టు జడ్జిలు, మంత్రులు తదితర ప్రముఖులు హాజరై వేడుకలను మరింత వైభవంగా మార్చారు. Today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, has arrived at this premises. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Honorable Chief Minister has received the Honorable Governor and introducing. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం ఉదయం జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించి భద్రతా సిబ్బంది అధికారులకు స్వీట్లు పంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన లూథరన్ క్రీస్తు కరుణామయ దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు గ్రామ ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. నూతన దేవాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే ఆయన శ్రేయస్సు కోసం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన మందిరాన్ని పునర్నిర్మాణం చేసుకుంటాం. నేను ఎన్నోసార్లు మన గ్రామానికి వచ్చినా, చర్చికి వచ్చినా, గుడికి వెళ్ళినా ఒకటే చెప్తా, దేవుడు మనకి పరీక్షలు పెడతారు. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతారు. కానీ ఆ పరీక్ష చేయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాను. క్రిస్మస్ జరిగినప్పుడు నేను అందరినీ కోరాను, ఒక్కొక్కరిని మనం ఆదుకోవాలి. మన ఇంటి పక్కన ఉన్నవారు మనం ఆదుకుందాం, మన వీధిలో ఉన్నవారిని ఆదుకుందాం. మనకి ఎక్కువ శక్తి ఉంటే మన గ్రామంలో ఉన్నవారిని ఆదుకుని వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపై నిన్న చెప్పాను. దేవుడు అలాగే నాకు అవకాశం ఇచ్చాడు. మీ మందిరం పునర్నిర్మాణంలో నేను కూడా భాగస్వామ్య అవకాశం దేవుడు నాకు కల్పించాడు. పెద్ద చెప్పినట్లు శంకుస్థాపనకి నన్ను రమ్మంటే నేను రానని చెప్పాను. ఆనాడు కండిషన్ పెట్టిన, సంవత్సరం లోపల పూర్తి చేస్తేనే రిబన్ కట్టింగ్కి నేను వస్తాను. ఏ పని చేసినా ఒక సంకల్పం, ఒక పట్టుదలతో మనం చేయాలి. కాలం ఉంది కదా అని ఎక్కువ సమయం తీసుకుంటాం కాదు. ఒకటి అనుకుంటే మన మనసులో ఒక పని పడితే, ఒక పరీక్ష వచ్చినా అది ఎట్లా సాధించాలి, ఎట్లా పూర్తి చేయాలి, ఆ శక్తి మనలో ఉండి చేసి చూపించండి. కరెక్ట్గా క్యాలెండర్ మారే లోపల రిబ్బన్ కట్టింగ్ నేను పిలవమని వారిని కోరడం జరిగింది. నా కోరిక మేరకు ఈ పునర్నిర్మాణ కమిటీ ఏదైతే అద్భుతంగా ఈరోజు మన మందిరం కట్టారే వాళ్ళకి సభా తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కొక్కరు చేయగలిగితే మనం అనుకుంది సాధించగలుగుతాం.
దేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛ స్వాతంత్రాలతో సుఖంగా శాంతిగా జీవించే హక్కును కల్పించిన భారత రాజ్యాంగం దేశంలోని అన్ని గ్రంథాల కంటే ఎంతో మహోన్నతమైన గ్రంథమని రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు పేర్కొన్నారు. అటువంటి మహోన్నతమైన గ్రంథాన్ని రూపొందించడంలో రాజ్యాంగ పరిషత్ చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి అమోఘమన్నారు. ఆ మహానుభావుడు రూపొందించిన రాజ్యాంగానికి అనుగుణంగా దేశంలోని ప్రతి పౌరుడు నడుచుకోవడమే వారికి మనం అర్పించే ఘనమైన నివాళి అని అన్నారు. 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో జరుగుతున్నటువంటి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సెక్రటరీ జనరల్ గారికి, అలాగే ఇతర అధికారులకు, అసెంబ్లీ స్టాఫ్కు, అనధికారులకు, మీడియా వారికి అందరికీ కూడా నా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. మన యొక్క స్వాతంత్ర పోరాట అనంతరం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మన పరిపాలన మనమే చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మన రాజ్యాంగాన్ని రచించుకోవటానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా ఏర్పాటైనటువంటి ఆ కమిటీ ఎన్నో దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి పఠనం చేసి అధ్యయనం చేసిన తర్వాత మనకి ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ఒక లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఆ రాజ్యాంగంలో భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి పౌరుడికి ఉండవలసినటువంటి హక్కులు, బాధ్యతలు, రక్షణ, పరిపాలనా విధానాలకు సంబంధించినటువంటి విషయాల్ని రచించడం జరిగింది. దాన్నే ఈ రోజున మన భారతదేశంలో అమలు చేసుకుంటూ ఈ దేశంలో ఒక పటిష్టమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. గణతంత్ర రాజ్యానికి మూలం ప్రజలనని, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. చట్టసభలు ప్రజాస్వామ్యానికి గుండెకాయ అని, ఇక్కడ జరిగే చర్చలు, సంప్రదింపుల ద్వారానే దేశానికి అవసరమైన చట్టాలు రూపుదిద్దుకుంటాయని వివరించారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనం వద్ద సోమవారం జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన తదుపరి మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. అందరికీ నమస్కారం అండి. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించడంతో పాటు భారత రాజ్యాంగం అందరికీ కల్పించిన ప్రాథమిక హక్కులను గుర్తించుకుంటూ భారత రాజ్యాంగం నిర్దేశించిన విధులను కూడా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో అందరికీ మనం చేస్తున్నాను. అప్పుడే మన దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచే ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా రూపుదించుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా సందర్భంలో మనం చేస్తూ, గణతంత్ర రాజ్యాన్ని మూలంగా ప్రజలే. ఆ రోజు ఈ రాజ్యాంగం రాసినప్పుడు దీంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలన్నదే ఆ రోజు పెద్దలతో నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాము. ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేయవలసినటువంటి కర్తవ్యం మనపై ఉందని, చట్టసభలో ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటిది. ఇది ఆ రోజు పెద్దలు ఆ నిర్ణయంతో చేసినటువంటి విషయం అని చెప్పి మనం చేస్తూ, ఇక్కడ జరిగే చర్చలు, సంప్రదింపులు
ద్వారానే దేశానికి అవసరమైన చట్టాలని మనం రూపుదిద్దుకుంటూ ఉంటాం. మన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక చర్చ పెట్టుకొని ఆ చర్చ ప్రకారంగా కాలానికి అనుగుణంగా ఆ రోజు కాలం వేరు, ఈరోజు కాలం వేరు. ఆ రోజు రాజకీయ నాయకులు వేరు, ఈరోజు రాజకీయ నాయకులు వేరు. ఆ రోజు ప్రజల ఆలోచనలు వేరు, ఈరోజు ప్రజల ఆలోచనలు వేరు. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా మన చట్టాలని మార్పు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నా తాలూకు ఉద్దేశం అని చెప్పి మనం చేస్తున్నాను. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు శాంతి, అభివృద్ధి, సమృద్ధి కలగాలని ఆకాంక్షిస్తూ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి ఉత్తమ ఉదాహరణగా నిలిచిన భారత రాజ్యాంగం దేశానికి గర్వకారణమన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ ఐక్యత, సమానత్వం, స్వేచ్ఛలతో ముందుకు సాగాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆపరేటర్స్, చైర్మన్స్, మరి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాష్ట్రం మొత్తానికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున దేశం మొత్తం చేసుకునే ఒక అతిపెద్ద పండుగ మరి ఈ గణతంత్ర దినోత్సవం. ఆగస్టు 15, 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏ రకంగా పాలన చేసుకోవాలి, ఏ రకమైన విధులు, బాధ్యతలు, వీటన్నింటి మీద ఒక చక్కటి గ్రంథాన్ని, అతిపెద్ద గ్రంథాన్ని, మరి ప్రపంచానికే ఒక నమూనాగా అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి కమిటీ మొత్తాన్ని కూడా ఈ రోజున మనం ప్రతి ఒక్క నిమిషం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలం ఈనాడు మన భారతదేశానికి భరతమాత మరి బానిస సంకెళ్లను తెగొట్టి ఈ రోజున మనకి స్వేచ్ఛా స్వాతంత్రాలను, ఇంత వాక్ స్వాతంత్రం, మనం మాట్లాడే స్వాతంత్రం, మనం బ్రతికే స్వాతంత్రం మనకిచ్చిన మహానుభావులు ఎంతోమంది. మహాత్మా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఇలా సరోజినీ నాయుడు, ఎంతోమంది. మరి ఈ రోజున పేరు పేరున మనం ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజున మనం పూజించుకోవాల్సిన అవసరం ఉంది. మన భావితరాల, మన బిడ్డలకి ఆ దేశభక్తిని మనం ఈ రోజున ఈ రకంగా జీవిస్తున్నామంటే దానికి కారణం ఎవరెవరు అనేది ప్రతి ఒక్కరూ ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలి. మరి ప్రజాస్వామ్యానికి ఈ రోజున ఒక ఆక్సిజన్ అనేది ఏది అని అంటే మన రాజ్యాంగం. 77వ గణతంత్ర దినోత్సవం తరఫున మా పార్టీ ఆఫీసులో కేశినేని ఎంపీ గారి, చిన్ని గారి ఆఫీసులో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని, మా నాయకులందరూ, వారందరూ కూడా దీన్ని గణతంత్ర వేడుకలు భారతదేశానికి మంచి జరగాలని, అట్లాగే మా తెలుగుదేశం పార్టీ కూడా కూటమి అభ్యర్థులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళు ఈ P4 విధానం కానీ ఏ విధానం పెట్టినా మన చంద్రబాబు గారు పరిపాలన ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ కూడా, మీడియా వారు కూడా అందరూ సహకరించాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే మీడియా వారికి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ, గాంధీ క్షేత్రం, వంతెన సెంటర్లలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర ఉద్యమ సారథి, జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఎంవి కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ తర్వాత మనం భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకోవటం, దాని జనవరి 26వ తారీఖున ఆమోదించారు కనుక ఆ రోజు మన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం.
భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాల్లో ఒక మేలైన రాజ్యాంగంగా దీన్ని అందరూ కూడా గుర్తించారు. మనతో పాటు అనేక దేశాలకి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా ఈ నియంత్రిత పాలనకు వెళ్ళినా కూడా ఈరోజు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుకుంటూ మనకు నచ్చిన వారిని ఎన్నుకుంటున్న దేశం ఏదైనా అంటే భారతదేశం. దానికి కారణం మన రాజ్యాంగం. అయితే రాజ్యాంగ విలువల్ని మనం నిలబెట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. శాసనసభలకు ఎన్నికవుతున్నాం కానివ్వండి, శాసనసభ్యులుగా మనం ఆ పాత్ర నిర్వర్తిస్తున్నామా లేదా అన్నది మనం ఒకసారి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది. శాసనసభ్యుల యొక్క పాత్ర ఏంటంటే చట్టాల రూపకల్పన, చట్టాలను చర్చించడం, చట్టాలని రూపకల్పన చేయటం, ఆ చట్టాలు అమలయ్యేలా చేయటం అన్నది ప్రధానమైన పాత్ర. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం శాసనసభకు హాజరవ్వకుండా చట్టాల్లో పాలు పంచుకునే పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో మనం చేసేది ఏంటంటే ఇవాళ శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళందరూ భారత రాజ్యాంగం మనకి ఏ హక్కు ఇచ్చిందో ఆ హక్కు ప్రకారం వ్యవహరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది ఏంటి? చట్టాల నిర్మాణంలో పాత్ర ఇచ్చింది. ఆ పాత్రను మనందరం కూడా వినియోగించుకున్నప్పుడు, దాంట్లో మనందరం కూడా మమైకైనప్పుడు రాజ్యాంగాన్ని మనం గౌరవించినట్లు అవుతుందన్న విషయం మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం సందర్భం మనం చేస్తూ, అలాగే భారత రాజ్యాంగం మనకి ప్రాథమిక హక్కులే కాకుండా కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చింది. వాటన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకుని వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకు మాట్లాడే హక్కు ఇచ్చింది భారత రాజ్యాంగం. హక్కు ఇచ్చిందని చెప్పేసి ఇష్టారాజ్యంగా మాట్లాడి ఎదుటివారి మనసులను నొప్పించే పద్ధతి, ఆ పద్ధతిని ఇప్పుడు కూడా రాజ్యాంగం ఆమోదించిన విషయం కాదు. అంచేత మధురమైన భాషణంతో మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తీవ్రమైన పదాలని, అసభ్యకరమైన పదాలని వ్యవహరించుకోవటం మానుకోవాలి. అప్పుడే మాట్లాడే హక్కు మనకి ఇచ్చినందుకు, భావ ప్రకటన స్వేచ్ఛ మనకి ఇచ్చినందుకు దాన్ని మనం సద్వినియోగం చేసుకునే వాళ్ళం అవుతామని చెప్పి మాత్రం ఈ సందర్భం మనం చేస్తూ, మీ అందరికీ కూడా మరోసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీనిలో పాల్పంచుకున్న విద్యార్థులు చాలా చక్కటి పాటలతో దేశపెట్టి ప్రపూరితమైన సందేశాన్ని కూడా పాప ఇచ్చింది. ఆ అమ్మాయి సందేశం తర్వాత మాట్లాడతాను పరిస్థితి ఏం లేదు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ పతాకాన్ని కూడా ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ గీతాలాపన నిర్వహించారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలు, కార్యాలయ సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య, అశోక్ బాబు, పీతల సుజాత తదితరులు పాల్గొన్నారు. వేడుకలు అత్యంత ఉత్సాహభరితంగా సాగాయి. పార్లమెంట్ ఆమోదించినటువంటిది అమల్లోకి తెచ్చినటువంటి దినంగా మనం భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ రాజ్యాంగాన్ని ముఖ్యంగా ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో ఎలక్షన్ని ఒక పద్ధతి ప్రకారంగా తీసుకెళ్ళడానికి నిన్న ఏదైతే జనవరి 25 ఉందో దాన్ని ఓటర్స్ డేగా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్ డేగా మనం భావిస్తాం. అలాగే భవిష్యత్ తరాలకి కూడా తెలియజేయాలనే ప్రతి ఏడాది ఈ గణతంత్ర కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎవరైతే మన రాజ్యాంగాన్ని గౌరవిస్తారో వారు రాజకీయంగా ఎదిగిన తర్వాత ఆ హక్కుల్ని కాలు రాసే విధంగా ప్రవర్తించకూడదు. ఇది ముఖ్యంగా అందరూ గమనించాలి, ప్రజలు మరీ గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గారు ఎప్పుడైతే ఈ రాజ్యాంగాలు అమలుపరిచారో, అమలుపరిచిన రోజు వాళ్ళు చెప్పినటువంటి మాట, దీన్ని అంతిమ లక్ష్యాలు చేరుకోవాలంటే పాలకులు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే విధంగా, దీన్ని ట్రూ స్పిరిట్తో నడిపించే విధంగా మరి నడవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, అధికారం వచ్చిన తర్వాత ఒక నియంత పోకట్లతో గత 5 సంవత్సరాలు మనం చూసాం. అలాంటి వారికి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టారు. భవిష్యత్తులో కూడా ఎవరైనా సరే రాజ్యాంగ హక్కులు కానీ, ప్రాథమిక హక్కులు కానీ, చట్టాలతో మనకి ఇచ్చినటువంటి లీగల్ రైట్స్ కానీ ఎవరైనా కాలు రాస్తే వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో తెలుసుకున్నటువంటి విషయం కూడా మనం గమనించాలి. కనుకనే ప్రతి ఒక్కరి బాధ్యత
ఈ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత రాజ్యాంగ హక్కుల్ని మనం కాపాడాల్సి ఉంది, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి వారు, అధికారం కాక్షించేటువంటి వారు, వీళ్ళందరూ కూడా అది దాని ట్రూ స్పిరిట్తో మనం అమలు పరిచే విధంగా మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగం పవిత్రమైన గ్రంథమని, అది ప్రతి భారతీయునికి శ్రీరామ రక్ష వంటిదని, దానిని పరిరక్షించుకోవటం ప్రతి భారత పౌరుని బాధ్యత అని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ తులసిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని తెలిపారు. ఇందులో 12 షెడ్యూళ్లు, 25 విభాగాలు, 448 అధికరణలు ఉన్నాయని వివరించారు. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం, గణతంత్ర రాజ్యం అనే 4 స్తంభాలపై, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే 4 దూలాలపై నిర్మితమైందని అన్నారు. లిఖిత రాజ్యాంగం ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం, గణతంత్ర రాజ్యం అనే 4 స్తంభాల మీద, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే 4 దూలాల మీద ఆధారపడి భారత రాజ్యాంగ సౌధాన్ని నిర్మించడం జరిగింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది భారత రాజ్యాంగాన్ని రచించేదానికి. అంబేద్కర్ చైర్మన్గా, బాదుల్లా, మున్షి, కృష్ణస్వామి అయ్యర్, గోపాలస్వామి అయ్యంగార్ తదితర సభ్యులుగా, ఎస్ఎన్ ముఖర్జీ చీఫ్ డ్రాఫ్ట్స్మెన్గా, బెనగల్ నరసింహారావు ముఖ్య సలహాదారుడుగా ఏర్పాటైనటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు వివిధ దేశాలు తిరిగి వివిధ రాజ్యాంగాలు చదివి భారత రాజ్యాంగాన్ని రచించి భారత రాజ్యాంగ పరిషత్తుకు సబ్మిట్ చేయడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి, నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి భారత రాజ్యాంగ పరిషత్ దీన్ని ఆమోదించడం జరిగింది. 1949 నవంబర్ 26వ తారీఖున అమలులోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ రాజ్యాంగం ఇప్పటికి 6 సార్లు రద్దయింది. నేపాల్ రాజ్యాంగం 3 సార్లు రద్దయింది. శ్రీలంక రాజ్యాంగం 3 సార్లు రద్దయింది. కానీ మన రాజ్యాంగం 77 సంవత్సరాలుగా అప్రతిహతంగా కొనసాగుతుంది. అది మన రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఇటువంటి గొప్పదైన, విశిష్టమైన, ఉన్నతమైన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే దానికోసం ఈ యొక్క 77వ గణతంత్ర దినం సందర్భంగా పునరంకితం అవుదామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సెయింట్ బాపట్లలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్పీ పెరేడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఐఏఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్, జాయింట్ కలెక్టర్ భావన, ఏఎస్పీ రామాంజనేయులు, ఆర్డీఓ పి గ్లోరియా, వివిధ జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, పుర ప్రజలు, వివిధ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహానీయులు వీరోచిత పోరాటాలు, అపరూప త్యాగాల ఫలంగా సిద్ధించిన స్వతంత్ర భారతావని లౌకిక, ప్రజాస్వామ్య, సార్వభౌమ గణతంత్ర దేశంగా 1950 జనవరి 26వ తేదీన అవతరించింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవంగా మనం సగర్వంగా జరుపుకుంటున్నాం. ప్రజలందరికీ సమాన హక్కులు, అవకాశాలను కల్పిస్తూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన పవిత్ర రాజ్యాంగం పునాదిగా సమున్నతమైన, సుదృఢమైన ప్రజాస్వామ్య సౌధాన్ని మనం నిర్మించుకున్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుంటూ దేశ పౌరులుగా మన విధులు, బాధ్యతలను అంకిత భావంతో నిర్వర్తించడం మనందరి కర్తవ్యం. మహనీయుల త్యాగాలను స్మరించుకుని వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ పిలుపునిచ్చారు. కడప జిల్లా బద్వేల్ ఆర్డీఓ కార్యాలయ ఆవరణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రమోహన్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రతి ఏటా జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఏర్పాటు చేయడం అనేది. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ ఎంతో కష్టపడి బ్రేక్ఫాస్ట్ ఎంతోమంది త్యాగదనుల త్యాగాలతో కృషితో మన దేశానికి స్వాతంత్రం సంపాదించుకొని ఇతర దేశాల పాలన నుంచి అయిన తర్వాత ఎంతోమంది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుల ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఒక రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాల 11-18 రోజులు దీని మీద వివిధ రాజ్యాంగాలను పరిశీలించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించి ఈరోజు కూడా మన రాజ్యాంగము ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ప్రజలందరూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో అలాగే బాధ్యతలతో మన దేశం అన్ని రంగాల్లో ఆర్థికంగా సాంకేతికంగా శాస్త్రీయంగా కళల్లో కానీ అన్నీ అభివృద్ధి చెందుకుంటూ ఈరోజు మనం 77వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వాళ్ళందరూ చేసినటువంటి ఎంతోమంది చేసినటువంటి త్యాగాలు అలాగే వాళ్ళ యొక్క కృషి వాళ్ళ యొక్క పట్టుదల ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ బాధ్యతలు కూడా వాళ్ళు కూడా సమాజం కోసం అభివృద్ధి కోసం కొన్ని విలువలతో ఈ యొక్క సమాజంలో మెలిగితే డెఫినెట్గా మన దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉండాలని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ ఒకసారి స్వేచ్ఛ భారతావని నిర్మాణానికి సహకరించిన ఎంతో మంది మహోన్నత వీరులకు స్వాతంత్ర సమరయోధులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పేదరిక నిర్మూలన లక్ష్యంగా స్వర్ణాంధ్ర సాధించే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలు అర్హులైన పేదవారికి అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అభివృద్ధి శకటాలను ప్రదర్శించారు. దేశ స్వతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి స్వరాజ్య యజ్ఞంలో తమ ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తులను ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతిపిత మహాత్మా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ వంటి ఎంతో మంది మహానుభావులు త్యాగాలను స్మరించుకుందాం. ఈ జాతీయ పర్వదిన సందర్భంలో మన ప్రభుత్వం ద్వారా ఏలూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ ముందు ఉంచుతున్నాము. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి సంక్షేమం 2 కాలుగా ప్రభుత్వం శుభ పరిపాలన చేస్తున్నది. అందరికీ సంతృప్తి స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పాలన అందిస్తుంది. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి వనరుల పరిరక్షణ, రైతు వ్యవసాయ టెక్నాలజీ, ప్రపంచ స్థాయి ఉత్తమ రవాణా సదుపాయాలు, విద్యుత్, ఇంధన రంగాల్లో ధరల నియంత్రణ, అత్యుత్తమ ఉత్పత్తుల తయారీ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిత్య జీవితంలో డీప్ టెక్నాలజీ అంశాలతోటి కూడిన 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. స్వర్ణాంధ్ర 2047 విజన్ అనేది ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారిస్తూ 2047 నాటికి భారతదేశానికి ఏపీ ప్రధాన వృత్తి కేంద్రంగా మార్చడానికి కావాల్సిన ప్రణాళిక చర్యలను సూచిస్తుంది. ఈ దీర్ఘకాలిక ప్రయత్నంలో భాగంగా ముందడుగు వేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లాలో మరియు మండల స్థాయిలో రాబోయే 5 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన శ్రీకారం చుట్టింది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అనంతపురం జిల్లాలో ఘనంగా జరిగాయి. అనంతపురం పోలీస్ పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సి విష్ణు చరణ్, జిల్లా ఎస్పీ పి జగదీష్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో చేపట్టిన ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలును, వాటి ఫలితాలను వివరించారు. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవంగా మనం సగర్వంగా జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన మహనీయులందరికీ వందనాలు. అనంతపురం జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో
సూపర్ 6 పథకాలతో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ 77వ గణతంత్ర దినోత్సవ సంతోష సమయాన మన జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడానికి అందరూ గౌరవ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సమన్వయంతో కృషి చేస్తూ జిల్లా ప్రగతిని మీ ముందు ఉంచడానికి సంతోషిస్తున్నాను. రైతు సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం క్రింద ఈ ఏడాదిలో సుమారు 2.76 లక్షల మంది రైతులకు 382 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలో జమ చేశాం. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా జిల్లాలో 80% రాయితీతో 28 కిసాన్ డ్రోన్లను అందజేశాం. రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 49,000 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించాం. ఉద్యానవన పంటల సాగులో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలుపడానికి సంతోషిస్తున్నాను. దీనిని మరింత ప్రోత్సహించేందుకు గాను సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ ద్వారా 3,847 మంది రైతులకు 8,46,00,000 రూపాయల లబ్ధి చేకూర్చాం. నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం ద్వారా జిల్లాలో 282 మంది రైతులు 353 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేయగా వారికి 78 లక్షల రూపాయల సబ్సిడీ అందజేశాం. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద 2025-26 వార్షిక ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ సేద్య పరికరాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో 18,000 హెక్టార్ల లక్ష్యానికి గాను సుమారు 15,240 హెక్టార్లలో 11,682 మంది రైతులకు సూక్ష్మ సేద్య పరికరములు అందజేసేందుకు చర్యలు తీసుకున్నాం. తిరుమలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుమల జేఈఓ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి హాజరయ్యారు. జాతీయ గీతాన్ని ఆలపించి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి గౌరవవందనం చేశారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. విద్యార్థులకు, సిబ్బందికి మిఠాయిలు పంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. राष्ट्रीय सलूट, सलामे शस्त्र। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध झंडा ऊंचा रहे हमारा, झंडा ऊंचा रहे हमारा, झंडा ऊंचा रहे हमारा, किसी की शान जाने पावे चाहे जान भले ही जाए, विश्व विजय कर ऊंचा रहे हमारा, झंडा ऊंचा रहे हमारा, भीषण रण में लग कर बड़े जोश चल चल कांपे शत्रु देख कर मन में, कांपे शत्रु को हर्षाने वाला, वीरों को हर्षाने वाला, मातृभूमि का तन मन सार। श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। जनरल सैल्यूट, सलामे शस्त्र। కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ సిహెచ్ భావన నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ జెండాను ఎగురవేసి ఎన్సీసీ గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ మనోజ్ కుమార్ హెగ్డే, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వేదికపై విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రముఖులను సబ్ కలెక్టర్ సిహెచ్ భావన ప్రశంసా పత్రాలు, మెమోంటోలతో సత్కరించారు. గిఫ్ట్ కూడా అందజేయబడుతుంది. వెల్ డన్ నాన్న. కరెక్ట్గా వర్క్ చేస్తారు మేడం. Now it's time to announce meritorious certificates. గారు రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్
అందుకే మనం కూడా ముందుకు పోవాలి. నెక్స్ట్ కారంపల్లి అండ్ బ్రాహ్మణపల్లె చూడండి అంతా. సో స్టేజ్ ఇస్ కలర్ఫుల్. కె గంగా పార్వతి దేవి గారు, డేటా ఎంట్రీ ఆపరేటర్, రాజంపేట మండల్. నవ్య గారు, ఆనంద్ గారు. తొందరగా కొనుక్కున్నాడు 2 లక్షలు అయ్యే అవకాశం ఉండదు. వీధి దీపాల ఏర్పాటు ప్రభుత్వాలు స్థానిక సంస్థల బాధ్యత అయినప్పటికీ బాపట్ల పట్టణంలోని 3వ వార్డు రాజీవ్ గాంధీ కాలనీలో గత 70 సంవత్సరాలుగా నివసిస్తున్న సుమారు 50 కుటుంబాలు రాత్రి వేళ తీవ్రమైన అంధకారంలో జీవనం గడుపుతున్నామని స్థానికులు వాపోయారు. పురుగులు, పుట్టలు, పాముల మధ్య భయంతో జీవించాల్సి వస్తోందని తెలిపారు. తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్లను స్థానికులు సంప్రదించగా క్లబ్ సభ్యులు స్పందించి సోమవారం వీధి దీపాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షులు వేజంట శ్రీనివాసరావు మాట్లాడుతూ వీధి దీపాల అవసరాన్ని స్థానిక నేత బండి శ్రీనివాసరావు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఈ కాలనీలో నివసించే ప్రజలు రోడ్డు పక్కన భిక్షాటన చేస్తూ కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారని, కాలనీ పరిస్థితిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు స్థానిక రైల్పేట రాజీవ్ గాంధీ కాలనీ 3వ వార్డు నందు గిరిజనులు నివాసం ఉంటున్నటువంటి ఏరియాలో విద్యుత్ స్తంభాలు 6 ఏర్పాటు చేసి ఈ వైరు అది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బండి శ్రీనివాస్ గారి వారు ప్రోత్సాహంతో ఈ ఏరియాకి ఎప్పటి నుంచో చీకట్లో ఉంటూ ఉన్నారు. వీరు చిత్తు కాగితాలు వేరుకుంటూ రిక్షాలు దొక్కుతూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఈ ఏరియాకి కావాల్సినటువంటి ఈ విద్యుత్తు ఇది మన బండి శ్రీనివాస్ గారు మున్సిపాలిటీలో వారిని మాట్లాడి డిఈ గారితో ఈ ఒక 6 స్తంభాలను కరెంటు వైర్ను ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ విషయం రోటరీ దృష్టికి తీసుకొచ్చిన మీదట ఈ 6 స్తంభాలకు కూడా కావాల్సినటువంటి లైట్లు రోటరీ ద్వారా మేము ఇచ్చేదానికి అధ్యక్షుడిగా యజన్ శ్రీనివాసరావు అయినటువంటి నేను మరియు కార్యదర్శి అయినటువంటి కొత్త ఆంజనేయవారి ప్రసాద్ గారి ఆర్థిక సహకారంతో ఈరోజు ఈ 6 లైట్లను మున్సిపాలిటీ వారి ద్వారా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి బండి శ్రీనివాస్ గారు మా దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చారు. మాకు సహకరించినటువంటి మా రోటరీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కడప జిల్లా నందలూరు మండలం మర్రిపల్లి గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిపై 3 వ్యక్తులు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆవుల జయచంద్ర తన పొలంలో నువ్వుల పంటను సాగు చేసుకుంటుండగా ప్రత్యర్థులు కావాలని తమ పశువులను పంటల్లోకి వదిలినట్లు బాధితుడు తెలిపారు. జయచంద్ర పశువులను కొట్టి తరిమివేయడంతో ఆగ్రహించిన ఆరం మణికంఠ, ఆరం సుబ్రహ్మణ్యం, గొబ్బూరి శ్రీనివాసులు అనే 3 యువకులు రాళ్లతో దాడి చేసి చితకబాదినట్లు ఆరోపణలున్నాయి. నందలూరు మండలం మరిపల్లి గ్రామం అది మాది పొలంలో ఏనుగులు మళ్ళీ మా నువ్వు జల్లుంటే అందులో పొలంలోకి ఏనుగులు వచ్చినాయి. ఏనుగులు నాకు తోలుకొని పోతుంటే ఉన్నాను. 3 కలిసి కొట్టినారు. ఏనుగులు గలవాళ్ళు మట్టి పిల్లలతో కర్రలతో కొట్టినారు. నాకు తీవ్రంగా గాయాలైనాయి. ఆ గాయాలైన తర్వాత నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి నేను ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ తర్వాత కనీసం ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినాను. అక్కడి నుంచి రాజంపేటకి వెళ్ళి రాజంపేటలో ట్రీట్మెంట్కి వెళ్ళమన్నారు. అక్కడి నుంచి నేను రిమ్స్కి వెళ్ళమన్నారు. ఇక్కడ రిమ్స్కి వెళ్ళాను. రిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు నేను వచ్చాను. వాళ్ళ పేర్లు వచ్చేసి ఆర్ఎం మణికంఠ, ఆర్ఎం సుబ్రహ్మణ్యం, గొబ్బూరు శ్రీనివాసులు. గతంలో మాకు వాళ్ళకి స్థలం వల్ల గొడవలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ వాళ్ళు చెప్పేసి మమ్మల్ని ఇల్లు కట్టుకోమన్నారు. అక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళేమో వచ్చి మళ్ళీ ఇప్పుడు కొద్దిగా గొడవలు చేసి నన్ను కొట్టాలని చూస్తున్నారు. మా ఇంట్లో నేను మా అమ్మ ఒకటే ఉన్నాము. అందువల్ల ఇప్పుడు నన్ను కొట్టాలని చూస్తున్నారు. అందువల్ల పోలీస్ స్టేషన్కి వచ్చాము. పోలీస్ వాళ్ళే నన్ను రక్ష. మర్రిపల్లి గ్రామంలో ఆవుల జయచంద్ర అనే అబ్బాయి పొలం పనులు చేసుకుంటూ ఉండగా పొలంలో పడినటువంటి ఆ గేదెలను తొలగుని వచ్చి ఆ ఇంటి యజమానికి అప్పచెప్తూ ఉండగా వాళ్ళకు పూర్వంలో ఉన్నటువంటి భూ తగాదాలు కానీ ఆస్తి తగాదాల వల్ల ఈ విధంగా వాళ్ళను దుర్భాషలాడి ఏ విధంగా అయినా వాళ్ళను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కొట్టడం జరిగింది. ఒకరిని చేసి 3 4 కలిపి ఆ అబ్బాయిని దాడి చేసి మట్టి పిల్లలతో ముఖం మీద చేతులతో గుద్ది
ఏదో విధంగా వాళ్ళను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఇబ్బంది పెట్టారు. ఇందుకు మేము కన్సర్న్ పోలీసు వారిని ఆశ్రయించగా వాళ్ళు మొదటగా ట్రీట్మెంట్ పర్పస్ పరంగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని వచ్చి తదుపరి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు రేపు ఒకరిగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాణహాని వీళ్ళ ద్వారా జరుగుతుందనే మా భయంతో ఈ విధంగా మీడియాను కూడా ఆశ్రయించడం జరిగింది. ఎలాగైనా సరే మాకు వాళ్ళ నుంచి రక్షణ కల్పించాలని పోలీసు వారిని విజ్ఞప్తి చేసుకుంటాం. మా కొడుకు ఇంట్లో ఉండేది. మాకు పొలం కాడు మా అబ్బాయి పోతూ ఉంటాడు. కానీ వాళ్ళు మాకు గొడవలు తెస్తున్నారు. వాళ్ళు కొట్టుని వచ్చినారు మా అబ్బాయిని. మాకు పానాన ఉండదని మేమిద్దరే ఉండేది. పోలీసు వాళ్ళు కొడుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.